హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే 80% మెంబర్స్ నాట్ సబ్స్క్రైబ్డే చూస్తున్నారనమాట. అండ్ మన ఛానల్లో డే బై డే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాము. సో కంటెంట్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే దానివల్ల మాకు ఇంకొంచెం మోటివేట్ అయ్యి మేము మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో ఇక్కడైతే మేము సండే తీసిన వ్లాగ్ అనమాట. ఇది కొంచెం చిన్న పని ఉండేసరికి మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇంకా రోజు సండే కదా, కీతు కూడా ఇంట్లోనే ఉంది. నిహాన్ కూడా చక్కగా స్నానం చేసి నిద్రపోయి అయితే వచ్చాడు. ఫస్ట్‌లో కాసేపు అట్లా ఏడ్చాడులే కానీ తర్వాత ఇంకెళ్ళి ఆడుకున్నాడు. నిహాన్‌కి నేను ఇంకా ఫ్రూట్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. అంటే ఫస్ట్‌లో వాడికి కొంచెం అప్పుడు జలుబు చేసిందనమాట. ఇంకా ఆ టైంలో ఎందుకులే ఫ్రూట్స్ పెట్టడం అని అయితే పెట్టలేదు నేను మళ్ళీ. ఇంకా తర్వాత ఇంకా అలానే అది డిలే అయిపోతా వెళ్తా ఉంది. నేను పట్టించుకోలేదు. ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మ అప్పుడే ఊరెళ్ళొచ్చింది. భోజనం చేసి తర్వాత ఇంకా నారింజకాయలు తెచ్చాను అని అయితే చూపించిందనమాట. సో అది ఓపెన్ చేసి కొంచెం చిన్న పల్ప్ అయితే పెట్టాను. అసలు వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉండిద్దో చూద్దామని అయితే పెట్టాము. అదైతే ఎక్కువ పుల్లగా లేదు, తీయగా లేదు, సెమీ మైల్డ్గా ఉందన్నమాట. కానీ దానికి అసలు భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు వీడైతే. మెల్లగా ఒక్కొక్కటి పెట్టాలన్నమాట. బనానా, యాపిల్ ప్యూరీ, క్యారెట్ ప్యూరీ ఇలాంటివి అయితే పెట్టాలి. పప్పాయ కూడా పెట్టొచ్చు అనుకుంటా. మళ్ళీ ఇంకొన్ని వీడియోస్లో అయితే చూశాను పంప్కిన్ ప్యూరీస్ కూడా పెడతారు. కానీ అలాంటివన్నీ మనం పెద్దవాళ్ళమే తినము. ఇంక వీళ్ళేం తింటారు చెప్పండి. బేసిక్స్వి స్టార్ట్ చేస్తే ఫస్ట్ యాపిల్, క్యారెట్ ఇలాంటివి పెడతా ఉంటే కొంచెం తింటాడేమో చూడాలి. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ నాకు బుక్స్ కొనుక్కునే పని ఉంటే మేము బయటకు అయితే వచ్చామన్నమాట. 5th సెమ్ అయితే ఉంది నాకు ఇంకో 2 monthsలో. సో దానికోసం అయితే అరండల్పేటలో బుక్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. నాకు ఆల్రెడీ నిహాన్ డెలివరీ టైంలో అయితే 4th సెమ్ అయితే జరిగింది. నేను అప్పుడైతే అది అటెండ్ చేయలేదు. ఎందుకంటే అప్పుడే డెలివరీ ఉన్నా కదా, సో కుదరదని అయితే రాయలేదన్నమాట. నెక్స్ట్ టైం చూడాలి. ఇంక ఇప్పుడైతే 5th సెమ్ అయితే వచ్చింది. ఈ సెమ్ అయినా ఇంకా పోగొట్టుకోకుండా రాద్దామని అయితే బుక్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. నేను ఎప్పుడు టెస్ట్ పేపర్సే తీసుకుంటాను. ఎందుకంటే మేము కాలేజ్కి వెళ్ళాం కదా, కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లోనే ప్రిపేర్ అవుతాను. సో టెస్ట్ పేపర్స్ తీసుకొని అవే ప్రిపేర్ అవుతా ఉంటాను అనమాట. నా స్టడీస్ గురించి ఇంకొక వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే మేము స్పెట్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము నా కోసమని. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 years అయిపోతుంది నేను సైట్ చెక్ చేయించుకొని. యాక్చువల్గా ఏంటంటే నాకు అసలు 10th క్లాస్లో ఉన్నప్పుడు సైట్ అయితే వచ్చిందనమాట. ఇంకా అప్పుడు 1 yearకి ఒకసారి అట్లా చెక్ చేయించుకునేదాన్ని. కానీ ఈ మధ్య ఏమైందంటే అసలు 5 years అయిపోతుంది సైట్ చూపించుకొని కూడా. ఒకసారి చెక్ చేపిద్దామని అయితే వచ్చాము ఇక్కడికి. ఇక సైట్ చెక్ చేసి 1 point తగ్గింది అని అయితే చెప్తున్నారు. వీళ్ళేమో నాకేమో కామెడీగా అనిపించింది. నేనేమో పెరిగింది అనుకొని వస్తే వీళ్ళేమో 1 point తగ్గింది అంటున్నారు. అలా రేర్గా ఎవరికో ఒకరికి అలా జరిగిద్దంట. సో ఇంకా ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకైతే ఇట్లా క్యాట్ షేప్ అయితే ఇష్టము. బ్రాడ్గా ఉండేవైతే నా ఫేస్కి కొంచెం సెట్ అవుతాయి అని అయితే ఎప్పుడు అవే ఇష్టపడతాను తీసుకోవడానికి. వీళ్ళు లెన్స్ కూడా ఒక 2 types చూపించారు, బ్లూ లెన్స్, గ్రీన్ లెన్స్ అని. సో ఇవేంటంటే మనం ఫోన్ యూస్ చేసినా కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయితే అవ్వదని అయితే చెప్తున్నారు. సో నాకు ఇవన్నీ ఏదో కొత్తగా అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడో 5 years బ్యాక్ తీసుకున్నాను కదా స్పెట్స్. అప్పుడు అన్నీ నార్మల్గా ఉండేవి లెన్స్లన్నీ. ఇప్పుడు ఇవన్నీ కొత్తగా వచ్చినాయి అనమాట. బ్లూ లెన్స్, గ్రీన్ లెన్స్ అయితే వచ్చినాయి. నేను ఇంకా బ్లూ లెన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా ఫ్రేమ్ కూడా సెలెక్ట్ చేసుకున్నా. వైట్ ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. ఎప్పుడు డార్క్ కలర్సే కదా, ఈసారి వైట్ తీసుకుందాం అని అయితే తీసుకున్నాను. వాళ్ళైతే ఒక 1 hour ఆగి రమ్మన్నారు. ఇంక ఈ లోపు మేము మక్కోల షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఆ షాప్ కూడా పక్కనే ఉంటుంది కొత్తపేటలో. ఇంక అక్కడ వెయిట్ చేయొచ్చులే అని అయితే వచ్చాము. ఈ లోపు నిహాన్ కూడా ఒక 1/2 hour అక్కడ స్లీప్ వేసాడు షాప్లో. ఇంకా అలా వెళ్తా ఇంటికి స్పెట్స్ అయితే తీసేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో ఇదనమాట వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం.